వెల్కమ్ టు మై ఛానల్ విద్యాసాగర్ పార్టీ. మన భారతదేశంలో అస్సాం రాష్ట్రము యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ని అప్లై చేసినటువంటి 3వ రాష్ట్రంగా చరిత్రకెక్కింది. సో అసలు దీని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది అసలు ఎందుకు అప్లై చేయవలసి వచ్చింది ఈ రాష్ట్రంలో అనే దాని గురించి చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు మన స్కూల్లో యూనిఫామ్ అనే టర్మ్ అంటాం. అంటే స్కూల్లో పిల్లలు ఏ మతానికి చెందినవాడైనప్పటికీ, ఏ రిలీజియన్కి చెందినవాడైనప్పటికీ కంపల్సరిగా వాళ్ళు ఒక యూనిఫామ్ అనేది ధరిస్తుంటారు. ఆ స్కూల్ నిబంధనలకు అనుకూలంగా యూనిఫామ్ కలిగిస్తుంటారు. అదేవిధంగా భారతదేశంలో డిఫరెంట్ రిలీజియన్స్ అంటే వివిధ మతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వివిధ ఆచారాలను పాటించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ వివిధ సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అదేవిధంగా గుజరాత్ నుండి మనకి ఈశాన్య రాష్ట్రాల వరకు విభిన్న మతాలు, విభిన్న ఆచారాలు, విభిన్న సంప్రదాయాలు కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన భారతదేశంలో అత్యధిక మంది జనాభా ఉన్నటువంటి వాళ్ళు హిందూస్, తర్వాత ముస్లిమ్స్, క్రిస్టియన్స్, లేకపోతే బౌద్ధులు, జైనులు, ఏ విధంగా మనకి డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఆచార వ్యవహారాల్లోనూ డిఫరెంట్ వివిధమైనటువంటి చట్టాలు ఉన్నాయి. సపోజ్ మనకి హిందువుల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ హిందువులలో వీళ్ళకి హిందూ వివాహ చట్టం, నెక్స్ట్ హిందూ డైవర్స్ చట్టం, అదేవిధంగా హిందూ విడాకుల చట్టం, సో నెక్స్ట్ వన్ దత్తత స్వీకరణ చట్టం, అలాగే వారసత్వ చట్టాలని చెప్పేసి ఇవన్నీ. నెక్స్ట్ మీరు పాటలోకి వచ్చినట్లయితే ముస్లిమ్స్ తీసుకున్నట్లయితే ఈ ముస్లింలలో ముస్లిం పర్సనల్ లా, లేకపోతే దీన్నే పర్షియన్ లా అని పిలుస్తూ ఉంటారు. ఆ లా ప్రకారం వాళ్ళకి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. వారసత్వం కానీ, వివాహం కానీ, విడాకులు కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక ఎగ్జాంపుల్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హిందూ విడాకుల చట్ట ప్రకారం కంపల్సరిగా వీళ్ళు కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా మాత్రమే ఈ విడాకులు మంజూరు చేయించుకోవాలి. అదే ముస్లింలు షరియత్ లా చట్ట ప్రకారం వాళ్ళు తలాక్ అంటే వాళ్ళకి విడాకులు మంజూరు అవుతాయి. అంటే ఒకే దేశంలో విభిన్నమైన చట్టాల ద్వారా విభిన్నమైన న్యాయం జరిగింది. నెక్స్ట్ హిందూ వివాహ చట్ట ప్రకారం మొదటి భార్య బ్రతుకుండగా రెండవ పెళ్లి చేసుకున్నట్లయితే అది నేరం. అతనికి కోర్టు ద్వారా ఏ విధమైన శిక్ష అయినా వేయచ్చు. కానీ ముస్లిం చట్టాల ప్రకారం ముస్లింలు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. రెండవ పెళ్ళి, మూడవ పెళ్ళి, నాలుగవ పెళ్ళి, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకున్నట్టు సౌలభ్యం అయితే వాళ్ళకు ఉందన్నమాట. అంటే ఒకే దేశంలో ఉన్నటువంటి ఇండియన్స్ అంటే ముస్లిమ్స్, నెక్స్ట్ హిందువులలో డిఫరెంట్ చట్టాల ద్వారా మళ్ళీ ఇక్కడ డిఫరెంట్గా న్యాయం అనేది జరుగుతుంది. ఇంకా మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లల్ని కనడం అనేది. కొన్ని చట్టాల ప్రకారం హిందువులు 2 లేదా 3 పిల్లలు మాత్రమే సరిపెట్టాలి. కానీ ముస్లింలు అయితే ఎంతమంది పిల్లలైనా కనవచ్చు. అదేవిధంగా హిందువులు 3 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. కానీ ముస్లింలకి అలాంటి అయితే అవకాశం లేదు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏమవుతుందంటే హిందూ ముస్లింలలో డిఫరెంట్ చట్టాల వల్ల డిఫరెంట్ న్యాయాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఈ విధంగా ఒకే దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలకి, అంటే క్రిస్టియన్స్ రిమైనింగ్ వీళ్ళందరూ ఉన్నారనుకోండి, మేజర్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను నేను. సో ఈ విధంగా డిఫరెంట్ చట్టాల ప్రకారము డిఫరెంట్గా న్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి భారతదేశంలో కంపల్సరిగా యూసీసీని అమలు చేయాలి అనేటువంటిది బీజేపీ గవర్నమెంట్ యొక్క అభిప్రాయం. సో మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, యూసీసీ అంటే ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నాం. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను బిగినింగ్లో, ఏంటంటే యూనిఫామ్ అంటే స్కూల్ పిల్లలు యూనిఫామ్ అంటే వాళ్ళు ఏ మతాలు ఉన్నప్పటికీ, ఏ మతవస్తులు అయినప్పటికీ, ఏ ఆచారాలు పాటిస్తున్నప్పటికీ కంపల్సరీగా యూనిఫామ్ వేసుకురావాలి.
అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ మతస్థుడైనా, అంటే హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఏ రిలీజియన్ కావచ్చు, అందరికీ కూడా ఒకే చట్ట ప్రకారము ఈ విడాకులు అనేవి మంజూరు కావాలి. అదేవిధంగా అందరికీ ఒకే చట్ట ప్రకారము ఈ ఆస్తు పంపకాలు అనేవి, వారసత్వ చట్టాలు అనేవి రావాలి. అదేవిధంగా అందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉండాలి అనేది కూడా ఒకే చట్ట ప్రకారం అందరూ ఒకే నిబంధనను పాటించాలి. ఒకరికొక నిబంధన, ఒక్కొక్కరికి ఒక నిబంధన ఉండడం అనేది వీలు కాదు. సో ఈ విధముగానటువంటి వాటిని పాటించాలని చెప్పేసి ఈ ఏకీకృత సివిల్ కోడ్ని తీసుకురావడం జరుగుతుంది. దీన్నే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారన్నమాట. వీటిని కంపల్సరిగా అమలు చేయవలసిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే రాష్ట్రాలు మాత్రమే వీటిని చేయగలుగుతాయి. ఎందుకంటే ఆస్తి హక్కు చట్టాలు లేకపోతే ఇవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా దేంట్లోకి వస్తున్నాయి అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయి. సో వివాహాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్లే ఇండివిజువల్గా దేనికైతే మనకి ఈ చట్టం చేయవలసి ఉందన్నమాట. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయవలసింది కాబట్టి. సో ఫస్ట్ కూడా మొట్టమొదటిసారిగా మనకి ఉత్తరాఖండ్ అండ్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఈ చట్టాన్ని అమలు చేసింది. అదేవిధంగా సెకండ్ గుజరాత్ స్టేట్ అనేది అమలు చేసింది. ప్రజెంటు మూడవ రాష్ట్రంగా అస్సాం అసెంబ్లీలో దీన్ని తీర్మానం చేసి అసెంబ్లీలో ఈ బిల్లు నెగ్గింది. ఈ చట్ట ప్రకారము అందరికీ ఒకే విధమైనటువంటి లా, అంటే న్యాయం అనేది జరుగుతుంది. ఏ కోర్టులోకి వెళ్ళినా కూడా ఒకే విధమైన న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక అత్యున్నతమైన చట్టం కింద భావించవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకే రకమైన న్యాయం ఉండాలి, ఒకే రకమైన చట్టం ఉండాలి. సో దీంట్లో ఏ విధమైన తప్పు లేదు. సో డిఫరెంట్ ఆచారాల ప్రకారం డిఫరెంట్గా ఉంటామంటే కుదరదు. కాబట్టి సో దీన్ని అమలు చేయడం అనేది రాష్ట్రాల బాధ్యత అనమాట. సో ఎక్కువ రాష్ట్రాలు దీన్ని కనుక ఆమోదించినట్లయితే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం దాన్ని ఆమోదించినట్లయితే తర్వాత దీనిపైన సెంట్రల్ గవర్నమెంటు ఒక ప్రత్యేకమైన చట్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గతంలో కూడా చూడండి, ఒకసారి మనకి మహిళలకి ఆస్తి హక్కులో చట్టంలో ఉండేది, ఈ రాష్ట్రాలు చేసినాయి. ఈ రాష్ట్రాలన్నీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసింది. అలాగే ఇక్కడ కూడా అంతే. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేదాన్ని అన్ని రాష్ట్రాలు చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫైనల్గా చేసేటువంటి అవకాశం అయితే వస్తుందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.